ఆత్మగౌరవం విలువెంత, ఆత్మాభిమానం రేటెంత, ఆత్మవిశ్వాసానికి ఉన్న బలమెంత? జస్ట్ 15. అదేంటి, ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కూడా మెజర్ చేయడానికి పరికరాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోకండి. పవన్ ఆత్మగౌరవానికి ఉన్న విలువ మాత్రం జస్ట్ 15. ఆయన ఆత్మగౌరవానికి లెక్క కట్టి లెక్కేసి జస్ట్ 15 సీట్లకు పరిమితం చేశాడు చంద్రబాబు. మన ఆత్మగౌరవానికి తగ్గకుండా పొత్తులు ఉంటాయని పవన్ అన్న మాట మీకు గుర్తుందిగా. అందుకే ఆ ఆత్మగౌరవానికి చంద్రబాబు లెక్క కట్టాడు, దాని విలువేంటో తేల్చాడు. జస్ట్ 15 అసెంబ్లీ సీట్లిస్తే ఆత్మగౌరవం కాస్త ఆత్మ సంతృప్తి పొందుతుందని భావించాడు. ఒకవేళ ఆత్మ సంతృప్తి చెందకపోతే ప్యాకేజీ ఉండనే ఉందిగా. ఆ ప్యాకేజీతో కొడితే ఆత్మ మొత్తం సంతృప్తి చెందుతుంది. ఇదంతా నేను చెబుతున్నది కాదు, ఓ దినపత్రిక బయటపెట్టిన వాస్తవం. జనసేనకు 15 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలు విసరడానికి బాబు నిర్ణయించారని, అందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారని ఆ పత్రిక అచ్చేసింది. దీంతో పవన్ పై ఒత్తిడి పెరిగింది. ఏం చేయాలో పాలుపోక పీలేరులో జరగాల్సిన బాబు పవన్ ఉమ్మడి సభ, ఇవాళ జరగాల్సినటువంటి ఆ సభను వాయిదా వేయించాడు. 27న మీటింగ్ అని నిర్ణయించారు. మరి ఈలోపు జనసేన సీట్లపై, పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వస్తుందా? ప్రశ్నించే పార్టీ చుట్టూ 10 ప్రశ్నలు తిరుగుతున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, జనసేనకు చంద్రబాబు విసిరేది కేవలం 15 అసెంబ్లీ సీట్లేనా? క్వశ్చన్ నెంబర్ 2, 15 అసెంబ్లీ 2 పార్లమెంటు సీట్లకు పవన్ కాంప్రమైజ్ అయ్యాడా? క్వశ్చన్ నెంబర్ 3, ఆత్మ గౌరవానికి తగ్గకుండా పొత్తు అంటే కేవలం 15 సీట్లేనా? క్వశ్చన్ నెంబర్ 4, బాబు ఇచ్చే ప్యాకేజీకి లొంగి పార్టీని కరకట్టకు తాకట్టు పెట్టేశాడా? క్వశ్చన్ నెంబర్ 5, అవమాన భారంతో రగిలిపోతున్న నేతలు పవన్ పై ఒత్తిడి తెచ్చారా? క్వశ్చన్ నెంబర్ 6, కనీసం 50 సీట్లు ఇవ్వకపోతే టీడీపీతో కలిసి పనిచేయలేమని తేల్చేశారా? క్వశ్చన్ నెంబర్ 7, ప్యాకేజీనా పార్టీనా తేల్చుకోలేక పవన్ కళ్యాణ్ డైలమాలో పడ్డారా? క్వశ్చన్ నెంబర్ 8, 2-3 రోజుల్లో సీట్లెన్నో స్థానాలెన్నో తేల్చాలని బాబును కోరాడా? క్వశ్చన్ నెంబర్ 9, పీలేరులో బాబు పవన్ జంట మీటింగ్, అందుకే వాయిదా పడిందా? క్వశ్చన్ నెంబర్ 10, సీఎం సీటు లేదు, షేరింగ్ లేదని తేల్చేశాక కూడా పవన్ వెంపర్లాట దేనికోసం?